హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. హే లక్కీ అఫీషియల్. అండ్ లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు తల్లినలకు వెళ్తున్నాం. సో పిక్స్ తీసుకున్నాం కొన్ని ఫ్రాక్ వేసి అని. ఆ తర్వాత రోజు మార్నింగ్ అండి ఇది. ఆ రోజు మార్నింగే లేచేసాం. బికాజ్ మేమైతే తల్లినలు మాలకొండలో ఇస్తున్నాము. సో అక్కడికి స్టార్ట్ అయిపోవాలి, ఫ్యామిలీ అందరూ వస్తున్నారు. అందుకని మార్నింగే లేచేసాం. అమ్మ వాళ్ళ ఇంట్లో వాడికి అలవాటు అయిపోయి మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కొంచెం ఏడుస్తాడు అక్కడికి వెళ్ళగానే, కొత్త ప్లేస్ కదా, పిల్లలు కదా. సో అందుకని చెప్పి, కానీ మమ్మీ వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పారు. సో అంతా రెడీ చేసి అయిపోయిన తర్వాత మా ఇంటికి తీసుకెళ్ళగానే ఇంకేడుపు స్టార్ట్ చేసేసాడు. ఇంకా తాతయ్య అమ్మమ్మ కనిపించలేదని చెప్పి ఇంకా అట్లా చేసి కొంచెం పడుకోబెట్టేసాము. ఇంకా పనులు ఉంటాయి కదా అక్కడ. నేను ఆల్రెడీ నైట్ అక్కడే ఉన్నాం. మేము మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మార్నింగ్ అంతా పూజ చేసుకొని వచ్చేసాం. మేము వచ్చి బాబుని తీసుకొచ్చాం ఇక్కడికి. ఇక్కడికి వచ్చాక పసుపు కాళ్ళకి పూసుకోమంటే ఇంకా పండు నేను పూస్తాను, అందరికి ఎలాగో పుయ్యాలి కదా, నువ్వు ఎందుకులే కింద వంగిపోయడం అని చెప్పి, నాకు సిజేరియన్ కాబట్టి వద్దు అన్నారు. ఇంకా పండు అందరికి పసుపు పూస్తూ కూడా నేను నీకు పుయ్యాలా అనుకుంటూ పూస్తుంది. ఇంక మమ్మీ కూడా పూయించుకున్నారు. బికాజ్ మేము ఫ్యామిలీ అంతా వెళ్తున్నామండి, తలనీలాలు కదా. సో ఫస్ట్ బేబీ అయ్యేసరికి మేము కూడా ఫ్యామిలీ అంతా వెళ్దామని ఫిక్స్ అయిపోయి అందరికీ అనుకున్నాము వెళ్దామని. సో ఇంక అందుకని ఒక బస్ బుక్ చేసేసుకున్న తర్వాత అది డాడీ వాళ్ళ ఇంటికి వస్తే అక్కడి నుంచి డాడీ ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇంకా దానికి హారతి ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోదాము అని చెప్పి నేను పసుపు పూసి బొట్టు పెట్టేసి హారతి ఇచ్చేసాను. ఇంకా దిష్టి కొబ్బరికాయ కొడతారు కదా, చూడండి మేనమామ ఎలా తీసుకొస్తున్నాడు వాడు అల్లుడిని. సో కొబ్బరికాయ కొడుతుంటే డాడీ వచ్చేసి వద్దులే నువ్వెందుకు కొట్టడం అని చెప్పి డాడీ కొట్టేశారు. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎక్కి ఇంకా తొందరగానే వెళ్ళిపోయాము, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. బికాజ్ మార్నింగ్ ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి 5 కల్లా రీచ్ అయిపోయాం మేము మాలకొండ. సో అక్కడికి వెళ్ళి చూస్తే అప్పటికే ఉన్నారు చాలా మంది, ఫుల్ అయిపోయారు, అప్పటికే వచ్చేస్తున్నారు. సో ఇంకా మేము చూసుకుంటూ వెళ్ళాము. ఎలా ఉందంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. నేను తిరుపతి తక్కువ సార్లు వెళ్ళుంటాను, నాకు తెలిసి ఒక 4 times 5 times. మాలకొండ అయితే కన్ఫర్మ్ వెళ్ళాల్సిందే. ఇంకా వెళ్ళి ఒక 3 times అందులో వాటర్లో మునిగేసి వచ్చేసి ఇంకా పొంగల్ స్టార్ట్ చేసేద్దామని చెప్పి వెళ్తున్నాం. బికాజ్ ఎండ్ అయిపోతుంది మళ్ళీ అని చెప్పి, బాబు ఉన్నాడు కదా అని చెప్పి. సో ఇంకా మమ్మీ, పెద్దమ్మ, అమ్మమ్మ అంతా స్టార్ట్ చేసేసారు. దానికి పొంగల్ పెడతాం కదా దబరా, దానికి పసుపు పూసేసి కుంకుమ పెట్టేసి ఇంకా నేను థ్రెడ్ కట్టేస్తున్నాను, ఒక ఆకు వేసేసి తమలపాకు. ఇంకా పెట్టేస్తే పొంగల్ ఏం చేయాలంటే, చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ పొంగల్ పెట్టేసి తల్లినీళ్ళు ఇచ్చేసి వచ్చే లోపల అయిపోతుంది కదా అనుకొని వెళ్తారంట. మా అమ్మమ్మ చెప్పారు అలా ఎప్పటికీ వెళ్ళకూడదంట. నేను ఈ కట్టెలు అయితే మేము అక్కడ తీసుకున్నామండి. ఎంత మేబీ చిన్న కట్ట ఇచ్చారు, అది 150 రూపీస్ మేబీ అలా పడింది. బట్ మన పొంగల్కి అయితే సరిపోతాయి. కానీ ఏంటంటే పొంగల్ పెట్టేసి ఎప్పుడైతే ఒక పొంగు వస్తుందో అప్పుడు మనం వెళ్ళాలంట తల్లినీళ్ళు ఇవ్వడానికి. చాలా మంది ముందే అట్లా పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ అమ్మమ్మ చెప్పారు అట్లా వెయిట్ చేయి పొంగొచ్చేవారు. కానీ పొంగొచ్చే వరకు వెయిట్ చేసి వెళ్ళాను. నేను పొయ్యి ఎప్పుడో చూసానండి, కట్టెలు పొయ్యి ఇట్లా చేయడం ఎప్పుడో మా నాన్నమ్మ చేసేవారు, అప్పుడు చూశాను. మా మమ్మీ ఎప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ. ఇప్పుడు చూసాను, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు చాలా వంట ఇట్లా కట్టెల పొయ్యి మీద చేయడం కూడా చాలా ఇష్టం నాకు, వంట చేయడం, కుకింగ్ ఇదంతా. సో ఆ రోజు బాగా అనిపించింది. ఇంకా పొంగు రాగానే వెళ్ళిపోయి తల్లినీళ్ళు ఇవ్వడానికి వెళ్ళాము. గోవిందా ఎవరు నానా ఓనమ్మా ఎవరు మావా గోవిందా. చూసారు కదా మా వాడు ఏ రకంలో రచ్చ చేస్తున్నాడో. అక్కడ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎలా ఏడ్చాడంటే అలా ఏడ్చాడు. కానీ తర్వాత ఆపేసాడులేండి. ఒక 1 minute అట్లా ఉన్నింది వాడికి. తర్వాత కొత్త అయిపోయి అందరిని చూసేసరికి సఫికేటెడ్గా అనిపించేసింది వాడికి. అందరూ ఉంటారు కదా అక్కడ. ఇంకా తర్వాత కామ్ అయిపోయాడు. ఫస్ట్ అయితే మేమని కాదు ఎవరైనా కానీ నార్మల్ రింగ్ ఉంటుంది కదండి, రింగ్ హెయిర్లో పెట్టి అది కట్ చేస్తుంది. అక్కడ హుండీలా ఉంది, దానిలో వేస్తారంట ఫస్ట్ హెయిర్. తర్వాత చూడండి ఎలా కూర్చోన్నాడు, సైలెంట్ అయిపోయాడు, అసలు ఏడవలేదు. తర్వాత నవ్వుకుంటూ ఉన్నాడు. మిల్క్ ఫీడ్ చేస్తుంటే ఇంకా సైలెంట్ అయిపోయాడు. మేనమామ చేత కట్ చేయించారు. సో శశి వచ్చాడు. ఇందాక చెప్పాను కదా చూడండి ఎలా ఎత్తుకెళ్తాడని, మా తమ్ముడు. అండ్ మిస్ అయింది ఎవరంటే మా అన్నయ్య వదిన మిస్ అయిపోయారు. బికాజ్ రాలేకపోయారు ఆఫీస్ వల్ల. మేము లీవ్ పెట్టుకొని వచ్చాము, వాళ్ళకి కుదరలేదు పాపం రావడం ఇద్దరికి. సో రాలేకపోయారు.
అండ్ తర్వాత అంతా అయిపోయి గుండు చెప్పేసి ఇంకా ఏడవలేదు. మళ్ళీ లాస్ట్లో డబ్బులు ఇవ్వమని ఇస్తుంటే మనీ మేము ఇచ్చేసాము, మళ్ళీ వాడితో ఇప్పిద్దామని చెప్పి మనీ ఇస్తుంటే అది ఇవ్వట్లేదు, తీసేసుకుంటున్నాడు వెనక్కి. అంకులేమో ఇవ్వమంటున్నారు. ఇంకా ఇచ్చేసి అంతలోపల అక్కడ అమ్మ వాళ్ళు పొంగల్ రెడీ చేస్తారు. వెళ్ళి అక్కడ పెట్టేసి దేవుడి దగ్గర ఇంకా మేము దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. బికాజ్ మేమైతే చాలా క్రౌడ్ ఉంటుంది అన్నట్లుగా ఎక్స్పెక్ట్ చేసాము. బికాజ్ ఎప్పుడు వెళ్తాం కదా, చాలా క్రౌడ్ ఉంటుంది. కానీ అదైతే ఆ రోజైతే అసలు క్రౌడే లేదు, ఫ్రీగా ఉంది. కానీ అక్కడ ఎక్కడమే పెద్ద యుద్ధం లాగా అయిపోయింది. ఎక్కి 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 అంటే స్టెప్స్ ఉంటాయి కదా, చాలా స్టెప్స్ ఉంటాయి, ఎక్కి ఎక్కి వెళ్ళిపోయాము. ఇంకా పైకి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే అమ్మవారు ఉంటారు. అమ్మవారికి మేము మ్యారేజ్ అయినప్పుడు కూడా మొక్కు మాకు ఇట్లా శారీ పెట్టి అంతా చేస్తాము. ఈసారి కూడా చేయాలనుకున్నాం. సో తీసుకొని ఇంకా వెళ్దామని చెప్పి శారీ దగ్గర ఆగి శారీ తీసుకున్నాము. ఇంకా పండు అయితే యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, అన్ని వీడియోస్లో చూస్తారు, వన్ ఎవరికి ఇవ్వదు. అట్లా ఈ పిన్నిళ్ళు ఉంటారు, అమ్మలకు కూడా ఇవ్వరండి వాళ్ళ కొడుకుల్ని కానీ కూతుర్ని కానీ. అది చూడండి ఎక్కడ తీసుకెళ్ళిపోతారా అన్నట్టు ఇట్లా హక్ చేసుకొని మరీ కూర్చుంది. నిజంగానే వాడు కూడా అంతే, పండు ఉంటే ఎవరి దగ్గరికి రాడు. ఇంకా అది కూడా దర్శనం అయిపోయాక ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్తున్నారు పైకి, చిన్నగా మా డాడీ తీసుకెళ్తున్నాడు. ఏం చేయాలండి, ఎక్కలేకపోతున్నప్పుడు కొంచెం లేడీస్కి ఎవరికైనా ప్రాబ్లం ఉంటుందిలేండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత. జెంట్స్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారు చెప్పాలంటే. ఇంకా అంతా అయిపోయి వెళ్ళేటప్పుడు అయితే రిటర్న్లో అసలు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, దెబ్బకి నిద్రపోయారండి బస్ ఎక్కగానే. ఇంటి దగ్గర డాడీ లేపితే అప్పుడు లేచాము అందరం. లేచి ఇంకా అదిగోండి మళ్ళీ మేము మా ఇంటికే వచ్చేసాం, మహి వాళ్ళ ఇంటికి వచ్చేసి అక్కడ దిగాము, అక్కడే దిగాలంట. ఇంకా ఏడుపుకు లేచాడు 2 minutes ఆగగానే. ఇంక ఇంటికి తీసుకొస్తే అది చూడండి ఎట్లా ఆడుతున్నాడు, రా అంటే వస్తున్నాడు. ఇంకా అప్పటికి పాకట్లేదు, బికాజ్ వాడికి కొంచెం ప్రాబ్లం వల్ల కొంచెం పాకడం కొంచెం లేట్ అయింది. అండ్ తర్వాత ఏంటంటే మేము కారు పూజ కోసం ఒకే రోజు వెళ్దాం, ఆ రోజు మంచి రోజు, ఎలాగో పొంగల్ పెట్టాం కదా ఇంట్లో అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. కారు కూడా పూజ చేసుకుందాము. అందులో మేము నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చేస్తున్నాం అని చెప్పి ఇంకా డాడీ ఆ రోజే వెళ్దాం అనేసరికి వెళ్ళాము. అది చూడండి ఎట్లా ఆడుతున్నాడో, చాలా సైలెంట్గా ఉంటాడు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఒక్కరు వచ్చినా కానీ ఇంకేట్ చేస్తాడు. అసలు ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది. పాతూరులో వెళ్ళాము, కావలి పాతూరులో. నేను ఎప్పుడు వెళ్ళలేదు పాతూరు అటు సైడ్. ఇటువైపు వెంగళరావు నగర్ శివాలయం ఇటు వెళ్తా కానీ ఇటైతే ఎప్పుడు వెళ్ళలేదు. అదే వెళ్ళడం కార్ పూజ కోసం అని చెప్పి వెళ్ళాము. వెళ్ళి చెప్తే వస్తానన్నారు. వచ్చాక చెప్పారు ఇలాగా ఏమేమి కావాలి అని చెప్పి. అన్నీ తెచ్చేసాము, ఇంకొంచెం తేవలసినవి ఉంటే మహిళలు తెచ్చే ఇంకైతే బయటకు వచ్చేసాం దర్శనం అయిపోయిన తర్వాత. సో ఇంక బయటకు వచ్చాక స్టార్ట్ చేశారు ఆడడం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఒక ఆంటీ కనిపించారు, ఒక పెద్ద ఆవిడ. మా మమ్మీలా ఉన్నారు. ఇంకా మా వాడైతే అమ్మమ్మ ఏమో అనుకుని ఊరికంటే ఆంటీ దగ్గరికి వెళ్తున్నారు. ఆంటీ ఎత్తుకున్నారు, మేబీ బయట ఉన్నారు ఆంటీ, షాప్ ఉందో ఏమో తెలియదు మాకు. ఎత్తుకుంటే మా మమ్మీ అనుకుని ఇంక మా దగ్గర రావట్లేదు. మా డాడీ దగ్గర ఉంటాడు వాడు ఎక్కువ. ఎవరు దగ్గరికి వెళ్ళాక మా డాడీ రా అంటే వచ్చేస్తాడు. ఎవరో అనుకుని ఇంకా రాలేదు. అండ్ ఇంకా రిటర్న్లో స్టార్ట్ అయిపోయాం, బికాజ్ ఎండ్ అయిపోతుంది కదా, తొందరగా వెళ్ళిపోదాము అని చెప్పి. అండ్ అక్కడ గుడి ముందు ఒక అంకుల్ కూర్చుని ఉంటారు. ఆ అంకుల్ అయితే ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, నాకు తెలిసి చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. నేను శివాలయంకి వెళ్తా, అక్కడ కూడా ఉంటారు. సో అందుకని ఇంకా బాబు ఫస్ట్ టైం వచ్చాడు కదా ఈ టెంపుల్కి అని చెప్పి బాబు చేతే మనీ ఇప్పించేసిన తర్వాత ఇంకా మాట్లాడుతున్నాం. ఇంకా అంటే ఇల్లు కూడా చాలా డిస్టెన్స్ ఏం కాదండి, ఒక 15 minutesలో వెళ్ళిపోతాం, దగ్గరే. సో ఇంకా మాట్లాడుతున్నాం, బికాజ్ అప్పుడు పండు 12th standardలో ఉంది. ఎక్కడ కాలేజ్ జాయిన్ చేయాలి ఏంటి, ఏదైతే మంచిగా ఉంటుందో అని జాయిన్ చేద్దాం. నాకైతే ఇంజనీరింగ్ మీద అసలు హోపే లేదండి, అసలు వేస్ట్ అనిపిస్తుంది చెప్పాలంటే. బికాజ్ స్టూడెంట్స్ ఏమో ఎక్కువ మంది బయటకు వచ్చేస్తున్నారు, వచ్చిన పిల్లలకేమో జాబ్స్ అయితే లేవు, ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్స్ లేవు చెప్పాలంటే. సో అందుకని నేనైతే ఏఐ వస్తుంది కదా దాని మీద జాయిన్ చేద్దాం అని చెప్పి చెప్తున్నాను మా డాడీకి. మా డాడీ ఏమో చూద్దాము మాట్లాడదాం అని చెప్పి అంటున్నారు. సో మీరు మీ ఇంట్లో పిల్లల్ని జాయిన్ చేశారు, ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే
ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, మంచిగా జరిగింది కదా. సో ఇంకా రిటర్న్ వస్తున్నాం. మా వాడికి నిద్ర వస్తుంది, ఆ నిద్రలో నవ్వుతున్నాడు, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నాకైతే అర్థం అయిపోయింది నిద్ర వస్తుందని. ఇంకా చూస్తున్నా కొంచెమైనా మాట్లాడిస్తే కొంచెం సైలెంట్గా ఉంటాడేమో అని. ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.